సృష్టికి మూలం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. బ్రహ్మదేవుడు మనిషిని సృష్టించి అతని తలరాతను రాస్తే ఆ రాతను బట్టి విష్ణువు సృష్టిని నడిపిస్తాడు. ఇక శివుడు సృష్టిని ఎప్పుడు ఎలా అంతం చేయాలో అప్పుడు అలా అంతం చేస్తూ ఉంటాడు. ఈ ముగ్గురు ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే మహావిష్ణువు అవసరం వచ్చినప్పుడు అవతారం ఎత్తి సమస్యను పరిష్కరిస్తూ ఉంటాడు. సమస్య పరిష్కారం కాగానే తిరిగి తన అవతారాన్ని చాలిస్తూ ఉంటాడు. ప్రతి యుగంలో అధర్మం పెరిగిపోయినప్పుడు విష్ణువు కొత్త అవతారం ఎత్తి ధర్మాన్ని కాపాడుతాడు. అలాగే యుగం చివరికి వచ్చేసరికి మహాశివుడు ప్రళయ రుద్రుడై యుగాంతం చేస్తాడు. ఇక ఇప్పుడు ఇది కలియుగం. ఈ కలియుగంలో ధర్మం ఒక పాదం మీద, అధర్మం 3 పాదాల మీద నడుస్తుంది. ధర్మానికి రక్షణ లేదు. ధర్మం మాట చెల్లుబాటు కాదు. కలియుగంలో డబ్బుకు విలువెక్కువ. మాటలు చెప్పేవారిని గౌరవిస్తారు. ధర్మబద్ధంగా పోరాటం చేసే వారిని హీనంగా చూస్తారు. ఎప్పుడైతే ధర్మం పూర్తిగా నశించిపోయి అధర్మం పంజా విసురుతుందో అప్పుడు తిరిగి ధర్మాన్ని రక్షించడానికి మహావిష్ణువు కలి రూపంలో జన్మిస్తాడట. కలి రూపంలో జన్మించిన విష్ణువు అధర్మంపై యుద్ధం చేస్తాడు. దాదాపు సృష్టిని నాశనం చేసినంత పని చేస్తాడట. కలి ఈ పని చేసిన తరువాత శివుడు ప్రళయ రుద్రుడిలా మారి యుగాంతం చేస్తాడట. దీంతో మరో కల్పం ముగుస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.